శ్రావణ మాసం 2 రోజుల్లో రాబోతుంది కదండి. అందుకే లాస్ట్లో ఒకసారి ఎగ్ కర్రీ యూనిక్ స్టైల్లో చేద్దామని చేశాను. దీన్ని ఎలా చేయాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. తప్పకుండా దీన్ని ఒకసారి ట్రై చేయండి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎగ్స్ని మనం వాడుకునే ముందు నీళ్ళల్లో చాలా నీళ్లు పోయాలి, మునిగేలాగా. ఇప్పుడు ఇవి బాగున్నాయా లేదా తెలుసుకోవడానికి, ఇవి అడ్డంగా ఉన్నాయంటే ఇవి చెడిపోకుండా ఉన్నాయని అర్థం. ఎగ్ నిలబడి ఉన్నా లేదంటే పైకి తేలిన నీళ్ళల్లో తేలిందంటే అది చెడిపోయింది అన్నట్టు. కర్రీ చేసుకునే ముందు వీటిని శుభ్రంగా కడిగి తీసుకుంటున్నాను. ఎగ్ కర్రీని చికెన్ కర్రీ స్టైల్లో చేయడానికి నేను ఇక్కడ 3 లవంగాలు, కొద్దిగా దాల్చిన చెక్క, సాజీరా, కొంచెం ఇలాచి, కొద్దిగా 4 ఎగ్స్, కారము, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిగడ్డలు 150 గ్రామ్స్ కట్ చేసి తీసుకున్నాను. కొద్దిగా చిటికెడంతా మెంతాకు, 50 గ్రామ్స్ టమాటాను నేను గ్రైండ్ చేసుకున్నాను. 10 కాజు గింజల్ని పౌడర్ చేశాను. ఇలాగా ఎగ్స్ 2 బాయిల్ చేశాను, 2 అలాగే హాఫ్ బాయిల్ చేయడానికి పక్కన పెట్టాను. వీటిని పౌడర్ చేసుకోవాలి. బాయిల్డ్ ఎగ్స్కి ఇలా అక్కడొకటి కాట్లు పెట్టాలి. ఇలాగా చాకుతో ఎక్కువగా పెట్టకూడదు, ఒక 4-5 కాట్లు పెట్టాలి. ఇప్పుడు నేను స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసాను. ఎగ్స్ పగలగొట్టి ఇందులో వేస్తున్నాను. మూత పెట్టేస్తున్నాను. 3 మినిట్స్ తర్వాత నేను లిడ్ తీసేస్తున్నాను. ఇప్పుడు దీన్ని తిప్పేస్తున్నాను. మూత పెట్టేస్తున్నాను. 3 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఒక బౌల్ తీసుకున్నాను నేను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్లో కొద్దిగా బౌల్లో వేస్తున్నాను. కొంచెం సాల్ట్, 1/2 స్పూన్ కారం, కొద్దిగా ఉల్లి ముక్కలు ఇలా నలిచేసి తీసుకోవాలి. లవంగం, దాల్చిన్ని కొద్దిగా నీళ్ళు వేసి ఇలా పేస్ట్ లాగా చేశాను. దీన్ని కొద్దిగా ఇందులో వేస్తున్నాను. కొంచెం పసుపు, కొంచెం కొత్తిమీర, కొద్దిగా కాజు పౌడరు, కొంచెం టొమాటో ప్యూరీ, వీటన్నిటిని ఇలా మిక్స్ చేయాలి. ఎగ్స్ని ఇలా 6 పార్ట్స్ చేశానండి, కట్ చేసి. ఇప్పుడు ఈ పేస్ట్ని దీంట్లో వేస్తున్నాను. బౌల్లో కొద్దిగా వాటర్ వేసి దీంట్లో వేసేస్తున్నాను. ఇప్పుడు బాయిల్డ్ ఎగ్స్ని కూడా ఇందులో వేస్తున్నాను. వీటన్నిటిని కలిపేసేయాలి. మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. ఇలా కలిపేసి 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఆయిల్ పోసానండి. ఇప్పుడు నేను లవంగం, దాల్చిన పేస్ట్ వేస్తున్నాను నూనెలో. 1 నిమిషం తర్వాత ఉల్లి ముక్కలు వేసేస్తున్నాను. మెంతాకు కూడా వేసాను. స్టవ్ ఫ్లేమ్ మీడియంలో పెట్టాను. ఫోర్ మినిట్స్ తర్వాత స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెడుతున్నాను. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను. ఇలా కలుపుతూనే ఫ్రై చేయాలి. కొద్దిగా పసుపు వేసాను, సాల్ట్, కారం, ఇప్పుడు ఇవి 3/4 ఫ్రై అయిపోయినాయండి. ఎగ్ మిక్చర్ని నేను ఇందులో వేసేస్తున్నాను. దీన్ని ఇలా కలుపుతూ ఫ్రై చేయాలి. స్టవ్ ఫ్లేమ్ కొద్దిగా మీడియంలో పెడుతున్నాను. చూడండి, ఇది ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది, డీప్ ఫ్రై అయింది. ఇప్పుడు నేను కాజు పౌడర్ వేస్తున్నాను. పౌడర్ వేసాక కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు దీన్ని నేను బౌల్లో వేసుకుంటున్నాను.
ఇప్పుడు నేను మరలా స్టవ్ వెలిగించాను. ఈ కడాయిలోనే టమాటో ప్యూరీ వేస్తున్నాను. టమాటో ప్యూరీలో 1/2 కప్పు వాటర్ వేసానండి. టొమాటో ప్యూరీలో వాటర్ అంతా పోయిందండి. ఇప్పుడు నేను ఎగ్గును వేసేస్తున్నాను. దీన్ని ఇలా కలిపి లిడ్ పెట్టేస్తున్నాను. 2 మినిట్స్ తర్వాత లిడ్ తీసేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు కొత్తిమీర వేసేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.